రైట్. ఇప్పుడు మొత్తం మీద సాయిరెడ్డి గారి ట్వీట్ ఏదో ఉన్నట్టుంది, వాళ్ళ ట్వీట్ చేశారు విజిల్ బ్లోయర్ అని చెప్పి. మధు రెడీగా ఉన్నారు, మధు మాట్లాడతారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి కసిరెడ్డి తరపున వాదనలు జరుగుతూ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి? ఈయనంత అమాయకులు లేడు, ఈయనంత మంచోళ్ళు లేడు, ఈయన పాపం నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకలేడు, హార్లిక్స్ తప్పితే తాగడు అని చెప్తున్నారా ఏంటి? అంతకు మించి సార్, అంతకు మించి చెబుతున్నారా? పాపం నడవలేడు, పాగుతారు, డైపర్ పెట్టుకొని తిప్పుతాము, చిన్నపిల్లని ఎత్తుకొని తిప్పుతామని చెప్తున్నారా ఏంటి నాయన? పొన్నవాళ్ళు సుధాకర్, ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా రంగంలోకి అయితే దిగారు సార్. ఆస్థాన న్యాయవాదులు ఎవరైతేనో వాళ్ళిద్దరు కూడా రంగంలోకి స్టిల్ ఇప్పుడు జరుగుతున్నాయి సార్ వాదనలు కూడా. అసలు కసిరెడ్డి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో అతను ఐటీకి సంబంధించినటువంటి సలహాదారుడు. లిక్కర్ స్కామ్ తో ఏం సంబంధం ఉంది? అనవసరంగా ఒక రాజకీయ కక్షతోనే ఇందులో కసిరెడ్డి రాజశేఖర్ని ఇరికించారు అనేటటువంటి వాదనలు అయితే ఇప్పుడు మొదలయ్యాయి. అదే విషయాన్ని అంటే నిన్న రాత్రి 12 గంటలకు మొదలైనటువంటి విచారణ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా జరిగింది సార్. ఆ విచారణలో కొన్ని కీలకంగా పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. కూర్చోబెట్టారు, కసిరెడ్డి కూర్చోబెట్టి అడిగే క్రమంలోనే కొంత ఏంటి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏం మాట్లాడతావు, కొన్ని ప్రశ్నలు అడిగిన సమయంలో నాకేమీ తెలియదు, కేవలం నేను సలహాదారుడిగా మాత్రమే ఉన్నాను, అంతకుమించి నేను ఏమీ చేయలేదు అన్నప్పుడు కొన్ని డీటెయిల్స్ అంటే గతంలో ధనుంజయ రెడ్డి కొంతమంది ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, వాసుదేవ్ రెడ్డి ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని, ఆ స్టేట్మెంట్ అంతటిని కూడా ముందు ఉంచి అడిగిన క్రమంలోనే ఒప్పుకోవాల్సి వచ్చింది సార్. ఒప్పుకున్న ఇంకా చివరికి ఇంకా ఒప్పుకోకూడదు లోపలికి వెళ్ళేటప్పుడు మైండ్తో మాత్రము లేదు అసలు వీళ్ళు ఏం అడిగినా కానీ మొత్తానికి నో 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 అని చెబుతూనే కొన్ని సమాధానాలు చెప్పారు సార్. ఏం చెప్పాడంటే గుర్తు లేదు అంటే వీళ్ళకి గుర్తు లేదు, మర్చిపోయా, నాకు అది గుర్తు రావట్లేదు, మళ్ళీ ఆ ఫార్మేట్ ఉంది కదా సార్, ఆ ఫార్మేట్ యాజ్ టీజ్ అది ఇక్కడ దించారు సార్ ఈ రోజు. అంటే లంచ్ తర్వాత దించాడు ఈ మొత్తం ఫార్మేట్ అంతటిని కూడా. సార్ మీరు ఏం అడుగుతున్నారు నాకైతే ఇప్పుడు గుర్తులేదు, నా మైండ్ అంతా కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది, కాస్త గుర్తొచ్చిన తర్వాత మీకు చెప్తాను అని. మరి ఇంత చెప్పిన అతను నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా కొన్ని కథలు పడ్డారు సార్. ఇప్పుడు అవన్నీ కూడా అతను ఏమేమి చేసింది అన్ని కూడా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇతను అక్కడ దిగిన తర్వాత తన కోసం పోలీసులు వచ్చారని తెలుసుకొని ఆ పెట్టబేడ మళ్ళీ సర్దుకొని పడుగు లోపలికి వెళ్ళిపోయారు సార్. లోపలికి వెళ్ళిపోయి పోలీసులకి దొరకకూడదు, నేను ఇక్కడి నుంచి ఇట్టే మళ్ళీ జంప్ అయిపోవాలని టికెట్ అక్కడి నుంచి అక్కడే మళ్ళీ చెన్నైకి టికెట్ బుక్ చేసుకున్నారు సార్. చెన్నైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి పారిపోవాలి అనేది ఇతని ప్లాన్. సో వెంటనే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయి వెంటనే పట్టుకొని లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆన్ ద వేలో ఉన్నప్పుడు కూడా ఇతను కొన్ని కథలు పడుతూ వచ్చారు సార్. నాకు ఇది కావాలని అడుగుతూ వచ్చినప్పటికీ కానీ ఫైనల్గా వెళ్ళిన తర్వాత సిట్ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత మాత్రము విచారించేటటువంటి క్రమంలోనే కొన్ని ఫోన్ కాళ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అంతటిని హిస్టరీ అంతటిని అక్కడ పెట్టి అడిగినప్పుడు నేను ఐటీకి సలహాదారుడిగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరితో నేను రోజు మాట్లాడుతూ ఉంటాను. మరి అలా మాట్లాడేవాడి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి మొత్తం నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురితో ఎక్కువగా ఎందుకు మాట్లాడావు అని ఆరా తీసినప్పుడు కొన్ని ఒప్పుకున్నారు సార్. కొన్ని ఒప్పుకోవడం కాకుండా ఇక్కడ విత్ ఇన్ 2-3 డేస్లో ఒక కీలక పరిణామం ఏంటంటే ఇద్దరిని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు సార్. ఆ ఇద్దరు కూడా ప్రధానంగా చూసుకుంటే మాత్రము ఎవరైతే లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర్, ఆ తర్వాత శ్రీధర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ కాకుండా మిగిలినటువంటి 3rd 4th ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్ టీములు ఆల్రెడీ హైదరాబాద్ మరికొన్ని ప్రాంతాలకు అయితే చేరుకున్నాయి. విత్ ఇన్ 2 డేస్లో 2 అరెస్టులు అయితే చేయడానికి సిద్ధమయ్యారు సార్. ఓకే, ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మరి అతనితో పాటు బియాండ్ సుధీర్ ఈ మాఫియా ఉంది కదా, ఇది మామూలుగా ఇంతకుముందు ఇది శాండ్ మాఫియానే అనుకున్నాం, జనం ప్రాణాలు తీశారు అక్కడ. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు లిక్కర్ ఇంట్లో కూడా వీళ్ళే ఉన్నారు, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఏంటి మరి ఈ మాఫియా నెట్వర్క్ మరి దీంట్లో లింక్ అయ్యి ఉంది కదా? పర్సంటేజీలు ఉంటాయి కదా సార్, పర్సెంటేజీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పుడు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఏదైనా సరే ఒక క్వార్టర్ బాటిల్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా సరే వీళ్ళకి వచ్చినటువంటి మొత్తం బాటిల్స్లో పర్సెంటేజీలు వెళ్ళినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ప్రధానంగా కూడా దృష్టి పెట్టారు సార్. అందులో మెయిన్ పర్సెంటేజ్ వెళ్ళినటువంటి పర్సన్ ఒకరైతే మెయిన్ అంటే తాడేపల్లి కాలింగ్ బెల్ ఏదైతే ఉందో అది ఒకటైతే తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ అనేది ఇప్పుడు కీలకంగా మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరిగినటువంటి విచారణ అన్నింటిలో కూడా ఇతను పెట్టినటువంటి పెట్టుబడులు కసిరెడ్డి ద్వారా వెళ్ళినటువంటి పెట్టుబడులు ఎక్కడికెక్కడికి వెళ్ళాయి అనే విషయాన్ని ఆరా తీసినప్పుడు ఎక్కువగా సార్
హైదరాబాద్ లో ఉన్నది. ఇది చాలా కీలకంగా కూడా గుర్తించారు పోలీసులు. ఎక్కువగా కొన్ని హాస్పిటల్స్, అదే విధంగా సినిమా రంగానికి సంబంధించినటువంటి కొన్ని నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కసారిగా అంటే బల్క్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బల్క్ అమౌంట్ ఒక్కసారిగా వచ్చి ఇలా పడింది. అలా పడితే ఎలా వీళ్ళకి ఒక్కసారిగా ఇంత బల్క్ అమౌంట్ ఎలా వచ్చి పడింది అనే దాని మీద దృష్టి పెట్టినప్పుడే ఈ లింకులన్నీ కూడా, ఈ చైన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటకు వచ్చేసారు. అంటే పూర్తిగా కూడా ఏపీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మొత్తం లిక్కర్ బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఆ మనీ అంతటిగా బల్క్ రూపంలో తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేశారు. ఓకే రైట్. ఇప్పుడు మరి కసిరెడ్డిది ఏమైందో చూద్దాము. అది అయిన తర్వాత మరి నెక్స్ట్